నేను అలాగే చేసుంటే అటువైపు వాళ్ళు మాట్లాడటానికి వాళ్ళ సభలోనే ఉండేవారు కాదు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హాట్ స్టేట్మెంట్ ఇది. ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఉప్పు పాతరేస్తాం, ఆడపిల్లలపై కామెంట్ చేస్తే తోట్కలు తీస్తామంటూ అదే అసెంబ్లీ వేదికగా ఫైర్ అయింది కూడా సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక అసెంబ్లీ సెషన్ నుండి ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడం ఫస్ట్ టైం జరిగింది. అది కూడా ఈ సెషన్లోనే జరిగింది. లంకె బిందెల టాపిక్ మరోసారి వినిపించింది. రుణమాఫీ అంశంపై మరోసారి సవాళ్లు ప్రతి సవాళ్లు వినిపించాయి. కొండారెడ్డిపల్లికి వెళదాం వస్తారా అంటూ ఛాలెంజ్ చేశారు కేటీఆర్, అది కూడా అసెంబ్లీ సాక్షిగా. ఇక వివేక్ వెంకటస్వామిని ఆల్రెడీ మంత్రిని చేసేశారు మల్లారెడ్డి. మంత్రి శ్రీధర్ బాబును ముఖ్యమంత్రి ట్యాగ్ లైన్తో పిలిచారు మరో మంత్రి కోమటిరెడ్డి. తెలుగులో మాట్లాడితే ఎమ్మెల్యే అక్బరుద్దీన్కి అర్థం కాదు, ఉర్దూలో చెప్పడం మంత్రి సీతక్కకు రాదు. ఇలాంటి చమత్కారాలు కూడా జరిగాయి ఇదే అసెంబ్లీ సెషన్లో. బాల్కా సుమన్కు వివేక్ వెంకటస్వామికి మధ్య ఉన్న రాజకీయ వైరం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. కానీ వాళ్ళిద్దరూ అరగంట పాటు మాట్లాడుకున్నారు. మాజీ మంత్రి జానారెడ్డి వస్తే సరదాగా ఫోటో దిగారు కేటీఆర్. సరే, ఇంతకీ విషయం ఏంటంటే ఈ సెషన్స్లో ప్రతిరోజు కీలకమే, అన్ని రసవత్తర ఘట్టాలే. అబ్బో, ఎన్ని విమర్శలు, ఎన్నెన్ని ప్రతి విమర్శలు, ప్రతిపక్షం ఆరోపణలు, అధికార పక్షం సమాధానాలు, కొన్ని వివాదాలు, మరికొన్ని బాయ్కాట్లు, వాయిదా తీర్మానాలు, సస్పెన్షన్స్. అన్నిటికీ మించి ఈ బడ్జెట్ సెషన్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది చరిత్రాత్మక బిల్లుల ఆమోదం. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపితే ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా బీసీలకు 42% రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చేలా మరో బిల్లుకు ఆమోదం తెలిపింది తెలంగాణ అసెంబ్లీ. మరి మార్చి 12 నుండి ఇవాల్టి వరకు బడ్జెట్ హైలైట్స్ నుండి కాక్ రిపోర్ట్ వరకు ఈ అసెంబ్లీ సెషన్లో ఎవరిది పై చేయింది, ఎవరికి మైనస్ అయింది, కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి ఎక్స్క్లూజివ్లో. మీరు ప్రాజెక్టులు కట్టిందే మీ ఫామ్ హౌస్ల కోసం. 6 గ్యారెంటీలు అమలు చేశారా? తులం బంగారం ఇచ్చారా? వాళ్ళ మీద ఇంతవరకు అక్రమ కేసులు పెట్టలేదు అధ్యక్ష. ఓవరాల్ అసెంబ్లీ సెషన్లో హై ప్రయారిటీగా చెప్పుకోవాల్సిన ఇష్యూ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పై అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం స్పందించడం. కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్స్ పై వరుస కథనాలు ఇస్తూ పెద్ద యుద్ధమే చేస్తోంది టీవీ9. దేశానికి ఉపయోగపడాల్సిన యువత బలవంతంగా ప్రాణాలు తీసుకుంటూ ఉండడం చూసి ఉద్యమించింది. ఆ కథనాలకు స్పందించిన తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ నిరోధించడానికి సిట్ ఏర్పాటు చేసింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ప్రకటన చేశారు. బెట్టింగ్ యాప్లు కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ రమ్మీ గేమ్ల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు, కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని నిరోధించడానికి, నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. మొత్తం 11 రోజుల పాటు జరిగిన తెలంగాణ అసెంబ్లీ సెషన్లో హై వోల్టేజ్ డైలాగ్ వార్స్ 3-4 సందర్భాల్లో జరిగాయి. వాటిలో పర్టికులర్గా చెప్పుకోవాల్సింది చివరి రోజు జరిగిన సభా సమరమే. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా సభలో తీర్మానం ప్రవేశపెట్టిన తరువాత కక్ష సాధింపుల టాపిక్ వచ్చింది. ఆ సమయంలో ఒకంత ఎమోషనల్ అయిన సీఎం రేవంత్ రెడ్డి గతంలో తనను అరెస్ట్ చేసిన పరిస్థితిని వివరించారు. రాజకీయ కక్ష సాధింపు మీద నాదా, నా బిడ్డ లగ్గానికే పోకుంటే నన్ను అడ్డుకున్నా ఎవరికైనా అధ్యక్ష, మన పిల్లల కంటే మనకేముంటుంది అధ్యక్ష ఈ భూమి మీద? నా బిడ్డ లగ్గానికి లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా అడ్డుకుంటే కూడా నేను మిమ్మల్ని ఏమనలే. ఏ జైల్లో ఐఎస్ఐ తీవ్రవాదులను, కరడుగట్టిన నక్సలైట్లను బంధిస్తారో, పార్లమెంట్ సభ్యుని నన్ను 16 రోజులు అందులో బంధిస్తే 16 రోజులు రాత్రిపూట ఏ ఒక్క రోజు పడుకోలేదు అధ్యక్ష. పొద్దున పూట బయటకు వదిలినప్పుడు 6 గంటలకు వచ్చి ఖైదీలను బయటకు వదులుతారు కదా అధ్యక్ష. బయట ఒక చెట్టు ఉంటే 16 రోజులు పొద్దున పూట చెట్టు కింద పడుకున్న అధ్యక్ష. అయినా నేను కోపం ప్రదర్శించలే. లేకపోతే నన్ను, నా పట్ల వాళ్ళు వ్యవహరించిన విధంగానే వాళ్ళ పట్ల నేను వ్యవహరించడానికి ప్రజలు నాకు అధికారం ఇవ్వలేదని విచక్షణను ఉపయోగించి ఈ రోజు కూడా వాళ్ళ మీద ఇంతవరకు అక్రమ కేసులు పెట్టలేదు అధ్యక్ష. ఇవన్నీ కూడా దేవుడు అనేటోడు ఉంటాడు, చూస్తాడు, అంతకు 4 ఇంతలు అనుభవిస్తారని నేను అనుకున్నా. సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చిన తరువాత సభ మరింత వేడెక్కింది. రైతు రుణమాఫీ, కాంగ్రెస్ హామీలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని గట్టిగానే కౌంటర్ చేశారు కేటీఆర్. తెలంగాణలో ఏ ఒక్క గ్రామంలో అయినా సరే రైతు రుణమాఫీ 100% జరిగిందని నిరూపిస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానంటూ సవాల్ చేశారు. రుణమాఫీ అంటే నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా అధ్యక్ష. వారిది కొడంగల్ నియోజకవర్గం, నా సిరిసిల్ల నియోజకవర్గం.
అధ్యక్ష మీరు కావాలంటే ఈరోజు సభ అయిపోయింది కదా అధ్యక్ష ఈరోజుతోని రేపు మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో ముఖ్యమంత్రి గారు పోదాం, కొడంగల్ పోదామా, సిరిసిల్ల పోదామా, ఈ ఊరు కూడా మీ ఇష్టం. ఏ ఒక్క ఊళ్ళోనన్నా 100% రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. ఇది నా ఛాలెంజ్. స్వీకరిస్తారా? కొడంగల్లో కానీ కొండారెడ్డిపల్లి పోదాం అధ్యక్ష అంటే చెప్పడానికి కూడా కొంత ఉండాలి అధ్యక్ష. వారే కదా అధ్యక్ష రైతులను రెచ్చగొట్టింది. 2 లక్షలు తెచ్చుకోండి, ఎంబడే ఓన్రి. డిసెంబర్ 7 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 9 తారీఖు నాడు మొదటి సంతకం పెడతా, అయిపోతుంది 2 లక్షల రుణమాఫీ. అయ్యిందా అధ్యక్ష? సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ చేశారు సరే, కానీ ఇదే సభలో మాజీ సీఎం కేసీఆర్ కు అసెంబ్లీ నుండే గట్టి సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ గనక సభకు వస్తే కృష్ణా నీటిపై చర్చకు సిద్ధం అంటూ మాట్లాడారు. రొయ్యలు తిని రాయలసీమకు నీళ్లిచ్చారంటూ చాలా పెద్ద కామెంట్సే చేశారు ముఖ్యమంత్రి. అదే సందర్భంలో మార్చురీ కామెంట్స్ ను బీఆర్ఎస్ ను దృష్టిలో పెట్టుకుని చేసినవే తప్ప కేసీఆర్ ఉద్దేశించి కావని క్లారిటీ ఇచ్చారు. రొయ్యల పులుసు తిన్నందుకు అంత విశ్వాసం చూపిస్తా. ఒక్కసారి రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసుకి నిన్ను మోసినందుకు 2009లో నిన్ను పల్లెకిలో మోసి పార్లమెంట్లో పంపించినందుకు మా పాలమూరు జిల్లాకి ఏం చేసినావు? రోజుకు 5-6 టీఎంసీలు ఇక్కడ నుంచి మనం తరలించుకుంటే రాయలసీమ కాదు ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నా గిలగిలలాడి మన ముందల మొకరిల్లేవాళ్ళు. మీరు చేసిన పాపాలు అన్నిటిని మా నెత్తి మీద నెట్టేసి ఈ బడ్జెట్ సెషన్ లో జరిగిన హ్యూజ్ ఇన్సిడెంట్ అంటే అది జగదీష్ రెడ్డి సస్పెన్షనే. ఆ రోజు ఏం జరిగిందో మరోసారి చెప్పుకుందాం. కాకపోతే దానికంటే ఇంపార్టెంట్ అయిన 2 బిల్లుల ప్రస్తావన కూడా తేవాలి ఇక్కడ. అందులో ఒకటి ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలపడం. మంత్రి దామోదర రాజనరసింహ ప్రవేశపెట్టిన ఆ బిల్లుకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వెంటనే శాసనసభలో తీర్మానం చేసి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి వెంటనే 1 మ్యాన్ కమిషన్ను నియమించి ఆ కమిషన్ నివేదికను తూచా తప్పకుండా ఆమోదించామని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న దళితుల కళ ఆనాడు నిజమైంది. స్పష్టమైన విధానం ఉన్నది. చట్టపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వాళ్ళకి పెంచాల్సిన రిజర్వేషన్లను ఏ విధంగా పెంచి రిజర్వేషన్లు పెంచడం, సహేతుకబద్ధంగా వాళ్ళకు పంచడం అనేది ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతిపక్షాలను అన్నిటిని కూడా కలుపుకొని ఇట్లాంటి విషయాలలో భేషజాలకు పోకుండా అందరినీ సంప్రదించి అందరి అభిప్రాయం తీసుకొని ముందుకెళ్లే విధానాన్ని మా ప్రభుత్వము అవలంబిస్తుంది. ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించినందుకు తమరికి సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇక మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బీసీ రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం గురించి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ పెంచుతూ రేవంత్ సర్కార్ బీసీ రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చింది. బీసీ కోటా సాధనకు రాజ్యాంగ సవరణ కోసం ప్రధాని దగ్గరకు వెళదామని, భేషజాలకు పోకుండా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని వెళతామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. బలహీన వర్గాల లెక్క తేలింది. ఆ 56.36% ఉన్న బలహీన వర్గాలకు 42% విద్యా ఉద్యోగాలలో అదేవిధంగా రాజకీయాలలో రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు తీర్మానం చేస్తున్నాం. ఆ తీర్మానాన్ని ఈరోజు ఈ బిల్లు ఈరోజు సభలో ప్రవేశపెట్టిన ఇది తీర్మానం కాదు అధ్యక్ష, ఇది బిల్లు, చట్టబద్ధత కల్పిస్తున్నాం. గతంలోనే మనము తీర్మానం చేసుకున్నాం, రెజల్యూషన్స్ పాస్ చేసి పంపించినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు, ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు చట్టం చేసినాం. సీఎం రేవంత్ రెడ్డి అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా? మాజీ మంత్రి కేటీఆర్ ఎందుకంత మాట అన్నారు? జాతిపిత బూతుపిత అనే మాటలు సభలో ఎందుకొచ్చాయి? అందాల పోటీలు, అమ్మాయిలకు స్కూటీల టాపిక్ ఎందుకొచ్చింది? ఇవన్నీ ఒక ఎత్తైతే తెలంగాణ అప్పులపై ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాన్ని చెడుగుడాడుకున్నారని సొంత పార్టీ నేతలే కితాబిచ్చారు. ఇంతకీ ముఖ్యమంత్రి చెప్పిన లెక్కలేంటి? ఆ వివరాలతో పాటు 11 రోజుల బడ్జెట్ సెషన్లో జరిగిన ఇంకొన్ని అంశాలను ప్రస్తావించుకుందాం. తెలంగాణ అసెంబ్లీని ఊపేసిన మరో ఇష్యూ 30% కమిషన్ అనే అంశం. కాంగ్రెస్ ప్రభుత్వంలో పనులు చేయడానికి 30% కమిషన్ తీసుకుంటున్నారు. ఈ విషయం కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారంటూ మాట్లాడి పెద్ద తుమారాన్ని రేపారు కేటీఆర్. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కు 20% కమిషన్లు తీసుకుంటున్నారని కాంట్రాక్టర్సే స్వయంగా ధర్నా చేశారన్నారు. ఈ వ్యాఖ్యలకు తీవ్ర అభ్యంతరం చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ ఆరోపణలు నిజమని నిరూపించాలి, లేదంటే సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు లేచి ఎన్ని చదివినారు సార్? అట్లా చదవచ్చా సార్? ఇది పార్లమెంటరీ ప్రొసీజర్, ఇదన్నీ పార్లమెంటరీ మాటల అధ్యక్ష. మరి నేను అనలేనా అధ్యక్ష? ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి, 20% కమిషన్లు, 30% కమిషన్లు మీ ఎమ్మెల్యేలు అంటున్నారు. నేను అనలేను అధ్యక్ష ఈ మాటలు? నేను అంటలేను అధ్యక్ష, నేను అంటలేను. నేను అనొచ్చు కానీ నేను అంటలేను.
నేనేమన్నాను అధ్యక్ష, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారు 30% కమిషన్ అని మాట్లాడినారు. దాని మీద చర్య తీసుకోమని రెవెన్యూ మినిస్టర్ గారిని అడిగాను. 20% కమిషన్ అని కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు సెక్రటేరియట్లో, చర్య తీసుకోమని అడిగినాను. మరి నేను అనొచ్చు కదా అధ్యక్ష, పిసిసి అధ్యక్ష పదవిని 50 కోట్లకు కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను అనొచ్చు కదా అధ్యక్ష. రైట్, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేటీఆర్ ని. ఐ హావ్ ఛాలెంజ్ కేటీఆర్. నౌ యు హావ్ టు ప్రూవ్ దట్ వాట్ ద స్టేట్మెంట్ వాట్ యు మేడ్. అదర్వైజ్ యు హావ్ టు సే అపోజిట్ టు దిస్ హౌస్. హి హాస్ టు మేక్ ఎ స్టేట్మెంట్. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నాను, ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి. ఈ రకంగా మైక్ దొరికింది కదా అని అడ్డగోలుగా ప్రభుత్వం మీద బ్లాంకెట్ గా ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. మీరు బాధపడినట్టయితే నా మాటలను విత్డ్రా చేసుకుంటా, చాలా హుందాగా చెప్పారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతున్నప్పుడు కొందరు సభ్యులు రన్నింగ్ కామెంటరీ చేస్తున్న సందర్భంలో స్పీకర్ కలగజేసుకున్నారు. ఆ సమయంలో అన్న మాటలు తనను ఉద్దేశించి అని అనుకున్నారు సునీతా లక్ష్మారెడ్డి. ఏదైతే మాట్లాడినరో నాకు చాలా బాధ అనిపించింది అధ్యక్ష. ఎందుకంటే నేను ఓన్లీ సబ్జెక్టే మాట్లాడినాను అధ్యక్ష, సబ్జెక్ట్ని మించి నేను ఒక్క విషయం కూడా బయటికి జరగలేదు. మరి అటువంటి సమయంలో మీరు మాట్లాడినటువంటి మాటలు నిజంగా చాలా చాలా బాధ అనిపించింది అధ్యక్ష. మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నది, వారు మాట్లాడేది వినబడతలేదు, నాకే వినబడతలేదు, మీకు వినబడుతుందా అని చెప్పిన. మిమ్మల్ని ఉద్దేశించి వినబుద్ధి అయితే లేదు నా మాట్లాడింది అని చెప్పినా కానీ వారిని ఉద్దేశించి చెప్పింది కాదు నేను. మీరు తప్పుగా భావించిండొచ్చు, మీ మనసు కష్టపడితే విత్డ్రా చేసుకుంటారు. అయితే స్పీకర్ను ప్రశ్నిస్తూ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన కామెంట్స్ మాత్రం పెద్ద చర్చను, అంతకు మించిన రచ్చను క్రియేట్ చేశాయి. సభ్యులందరి తరపున ఒక పెద్ద మనిషిగా స్పీకర్ స్థానంలో కూర్చున్నారు తప్ప ప్రశ్నించకూడదు అన్న నియమం లేదంటూ మాట్లాడారు జగదీష్ రెడ్డి. ఆ మాటకు సభ మొత్తం ఊగిపోయింది. పెద్ద మాటల యుద్ధమే జరిగింది. ఆ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు స్పీకర్. నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం. అసలే కాదు అధ్యక్ష, అసలే కాదు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష నన్ను ప్రశ్నించడం అధ్యక్ష, ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. అవహేళన చేసే విధంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా మరి చర్యలు తీసుకుంటూ ఈ విషయాన్ని అసెంబ్లీ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేసి ఫర్దర్ యాక్షన్లో ప్రొసీడ్ కావాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. తెలంగాణలో రోడ్ల పరిస్థితిపై పెద్ద చర్చ జరిగింది. మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యే హరీష్ రావు వ్యంగ్యాస్త్రాలు సంధించుకున్నారు. ఇందులో స్పీకర్ ప్రసాద్ కుమార్ కూడా తన అభిప్రాయం పంచుకున్నారు. వికారాబాద్ జిల్లాలో గ్రామాలకు రోడ్లు సరిగా లేక అబ్బాయిలకు పిల్లనివ్వడం లేదన్నారు స్పీకర్. మా వికారాబాద్ జిల్లా లోపల రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఉండే అన్ని పాత మండలాలకు డబుల్ రోడ్ బీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది. సరే, మీరు చెప్పింది వాస్తవం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్లు లేక పిల్లనియని పరిస్థితి ఉన్నమాట మాత్రం వాస్తవం. అయితే అధ్యక్ష, నేను సరే రోడ్ల మీద చర్చ పెట్టండి అధ్యక్ష, డీటెయిల్ గా మాట్లాడదాం. 40% నెక్స్ట్ ఏప్రిల్ 2nd వీక్లో దాని మీద ఇప్పటికే చాలా రోజులు వర్కౌట్ చేస్తున్నాం. ఈ రోడ్లు అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి దానికి సంబంధించిన ప్రక్రియ ఏప్రిల్ 2nd వీక్లో ముగిస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పటికే మన హ్యామ్ సంబంధించి 300 కోట్లు బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది. మన ఎమర్జెన్సీ రిపేర్ కింద 500 కోట్లు ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కు మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. పాత బస్తీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లబ్ధిదారుల్ని ఎంపిక చేసి ఇళ్లు ఇవ్వలేదన్నారు ఎమ్మెల్యే అక్బరుద్దీన్. ఆ ఆరోపణల్లో అర్థం లేదంటూ కలగజేసుకున్నారు మంత్రి సీతక్క. అయితే తనకు తెలుగు అర్థం కాకపోవడం, సీతక్కకు ఇంగ్లీష్ ఉర్దూ రాకపోవడంతో మరోలా అర్థం చేసుకున్నారంటూ రియాక్ట్ అయ్యారు అక్బరుద్దీన్. नो मैडम, आप नहीं समझ रहे. आप मैं क्या बोल रहा हूं, आप मेरी बात नहीं समझ रहे. मैडम इज नॉट अंडरस्टैंडिंग. आई एम सेइंग द हाउसेज. अब मैं क्या करूं साहब, ना अंग्रेजी समझ रहे मैडम बराबर, ना उर्दू समझ रहे मेरी. अब मुझे तेलुगु नहीं आती, मैं माफी चाहता हूं. మీకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదంటే మై మదర్ టంగ్ ఈజ్ తెలుగు సార్. అందుకనే ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. నేనేం తెలుగు పర్సన్, తెలుగులో పుట్టిన, ఎక్కడో గూడెంలో పుట్టిన దాన్ని, కాబట్టి నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇక మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి జరిగిన డైలాగ్ వన్ కూడా చెప్పుకోవాలి. ఇక్కడ తమ్ముడు, నీ లైఫ్ స్టైల్ వేరు, నా లైఫ్ స్టైల్ వేరు అంటూ కౌశిక్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. రైతు సమస్యలు, రుణమాఫీ, వరికి బోనస్ పై చర్చ జరిగిన సందర్భంలో
హైదరాబాద్లో తిరిగే వాళ్లకు రైతులకు బోనస్ వస్తుందో లేదో ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. అంతే తప్ప నా కోసం నేను ఆర్భాటం కోసం కట్టించుకున్నది కాదు. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు అది 5 ఎకరాలు ఉన్నది కూడా అని నేను అనుకోవడం లేదు. అది క్వార్టర్స్ ఇచ్చారు, అందులో మేము ఉన్నాం అధ్యక్ష. అంతే తప్ప అది నా సొంతం కాదు. నేను ఏదో దాన్ని ఇంకా ఒకసారి వచ్చి దయచేసి కౌశిక్ రెడ్డి గారు రావాలి ఆ క్వార్టర్స్కు.